నమస్కారం. ఈ రోజు మన కథ పేరు రెండు విత్తనాలు. ఎన్నో సంవత్సరాల క్రితం ఒక ప్రశాంతమైన లోయలో ఒక రైతు వర్షాకాలానికి పొలం సిద్ధం చేశాడు. ఆయన నేలలో అనేక విత్తనాలను చల్లాడు. వాటిలో రెండు చిన్న విత్తనాలు పక్కపక్కనే పడ్డాయి. ఒకటి ఆశ, మరొకటి భయం. ఇద్దరూ నేలలో పడి వర్షం కోసం ఎదురుచూశారు. కొన్ని రోజులకు మొదటి చినుకులు నేలలోకి జారాయి. ఆశ మెల్లగా అన్నది, వర్షం వచ్చింది. నేను బలమైన చెట్టుగా పెరుగుతాను. నీడనిస్తాను, పండ్లు ఇస్తాను. ఒకరోజు మనుషులు నా క్రింద విశ్రాంతి తీసుకుంటారు. భయం మాత్రం వణికింది. నేను పెరిగితే ఏమవుతుంది? ఎవరో నన్ను నరికేస్తే? పురుగులు నా ఆకులు తింటే? పిల్లలు నా కొమ్మలు విరిచేస్తే? లేదు. నేలలో దాగి ఉండటం మంచిది. కాని భయం మాత్రం నేలలోనే దాగి ఉండిపోయింది. ఋతువులు మారినా అది ఒక్క విత్తనంగానే మిగిలిపోయింది. ఎవరూ గుర్తుపట్టని, ఎప్పటికీ చీకటిలోనే ఉండిపోయిన విత్తనం. నీతి: మన జీవితాన్ని భయం నడిపిస్తే ఎప్పటికీ ఎదగలేం. కాని ఆశను ఎంచుకుంటే మహత్తర విజయాలను సాధించగలం.